హాయ్ అందరికీ. ఈరోజు మేము నాటుకోడి పులుసు చేసుకున్నాము, రాగి సంగటి చేసుకున్నాము. ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేసుకున్నామో చూసేయండి. ముందుగానైతే చికెన్ మంచిగా ఫ్రెష్ కడిగేసుకున్నాను. ఫస్ట్ ఉట్టి నీళ్ళతోటి కడిగేసుకొని మళ్ళీ పసుపు కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఒక 5 నిమిషాలు ఉంచేసి కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత అయితే ఆయిల్ వేసి ఆనియన్స్ అల్లం వెల్లిపాయ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో చికెన్ వేసేసుకున్నాను. చికెన్ వేసుకున్నాక ఫ్రై చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అవుతుంది చికెన్ అయితే. మూత పెట్టేసుకున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చేసరికి వరకు మూత అయితే పెట్టేసుకున్నాను. టూ 3 విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు చూద్దాము. ఒకసారి చూసేసి దాంట్లో మంచిగా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఉప్పు కారం వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. దాంట్లోనే నూనెలోనే ఫ్రై చేసుకున్న తర్వాత పులుసు కాబట్టి వాటర్ వేసుకుందాము. దాంట్లో నాటుకోడి పులుసు బాగుంటుంది కాబట్టి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మూత అయితే పెట్టేసుకుంటాను. విజిల్ పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ అయిపోయింది. విజిల్ అయితే తీసేస్తున్నా. కర్రీ రెడీ అయిపోయింది, చూపిస్తా. ఇంకా స్టవ్ అయితే ఆపేసిన. కర్రీలో ఇంకా కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీలో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుందాము. నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి నాటుకోడి పులుసు అండ్ వైట్ రైస్, కొంచెము రాగి సంగటి చేసుకున్నాం. బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. బాగా నచ్చింది నాకు. సెకండ్ టైం నేను తినడము. ఫుల్ నచ్చింది. ఎంత అంటే చెప్పకండి, సూపర్ ఉంది. నేను ఒక్కదాన్నే తినేసిన. రాగి సంగటి, నాటుకోడి పులుసు బాగుంది. రైస్లోకి వైట్ రైస్ అండ్ రాగి సంగటి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఐ లవ్ యూ.